నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళకే మనస్పర్ధలు వచ్చాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి లోగో వాడొచ్చని ఇంకొంతమంది, వాడకూడదని ఇంకొంతమంది వాదించుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ వాదన వస్తుంది వాళ్ళ మధ్య? అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు ఎందుకు, అసలు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి సంబంధించింది ఏది లోగోస్ కానీ ఏదైనా వాడకూడదని, లేదా సీఎంది అయినా కానీ లోగో వాడకూడదని అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు లోగో వాడచ్చని కొంతమంది, వాడకూడదని ఇంకొంతమందికి మనస్పర్ధలు వచ్చే ఈ విషయాల్లో ఏం జరిగింది? సో ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగుల్లో చీలికొచ్చేసింది. అక్కడ ప్రజల్లో కూడా చీలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది విపక్షాలు ముందు నుంచి చెప్తున్నాయి. అసలు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ క్రమంలోనే 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. మత ప్రాతిపదికన ఆల్రెడీ రాజకీయాలు 2019లో చేశారనేది కూడా ఇప్పుడు విపక్షాలు చెప్తున్నాయి. కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన, ఉద్యోగుల ప్రాతిపదికన, ఇలా రకరకాల కోణాల నుంచి ఆయన మొత్తం విభజించి పాలించు అనేటువంటి సూత్రాన్ని, బ్రిటిష్ వాళ్ళది ఆ సూత్రం, ఆ సూత్రాన్ని అమలు చేస్తున్నారు. అదే రాజారెడ్డి రాజ్యాంగం అనేది లోకేష్ చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ చెప్తుంది, అలాగే జనసేన కూడా చెప్తోంది, తాజాగా బీజేపీ కూడా చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల్ని రెండుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులంటే వాళ్ళ డివిజన్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా సంఘటితంగా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళేమి అసంఘటిత కార్మికులు కాదు, సంఘటితంగా ఉంటారు. ఏదైనా కావాలంటే ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసుకొని వాళ్ళందరూ పోరాడి సాధించుకునేటువంటి సంఘటితంగా ఉండేటువంటి ఒక యూనిట్ కింద మనం చూస్తాం అది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల్లోనే చీలిక వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ అంగన్వాడీల్లో కూడా మనం చూసాం. అంగన్వాడీలో అనేక డిమాండ్లతో దాదాపు 4 రోజుల పైగా ధర్నాలు చేశారు. లాస్ట్కి వాళ్ళ డిమాండ్లు ఏమీ నెరవేర్చకుండానే అంగన్వాడీల్లోనే విభేదాలు సృష్టించి దాన్ని మొత్తం భగ్నం చేశారు. వాళ్ళ సమ్మెని భగ్నం చేయగలిగారు. అలాగే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ వాళ్ళు సిపిఎస్ రద్దు కోసం పోరాడి ఉద్యమాలు కూడా చేశారు, ఆందోళనలు కూడా చేశారు. కానీ లాస్ట్కి ఏమైంది? వాళ్ళకే పడినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు, అది కూడా భగ్నం చేయగలిగారు. కాబట్టి ఐక్యత లేకుండా చేయటంలో జగన్మోహన్ రెడ్డి అన్ని సెక్టార్ల మీద విజయం సాధించారు అనేది విపక్షాలు చెప్తున్నాయి, నమ్ముతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు వాస్తవం జరిగింది ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు తాజాగా మన ఎన్నికల కోడ్ రాకముందనంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది వింటున్నారు. ఎందుకంటే సీఎం కాబట్టి 5 సంవత్సరాలు సీఎంగా ఉండమని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఇక నా జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఏం చెప్తే అది వినాలి కాబట్టి వింటున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట వినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్యూర్గా ఎన్నికల కమిషన్ అండర్లో పనిచేయాలి, అది నిష్పక్షపాతంగా పనిచేయాలి యంత్రాంగం మొత్తం కూడా. కానీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ రాగానే కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలు ఉన్నాయి, వాటిని పాటించాలి. వాటిని పాటించకుండా కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయ్యి జగన్మోహన్ రెడ్డి పాట పాడుతూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచారం చేస్తూ డైరెక్ట్గా వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, వాళ్ళల్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తాజాగా ఒక చర్చనీయాంశంగా మారిపోయారు. ఆయన CCLAలో పనిచేస్తూ ఉంటారు. అంటే ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలు రీసర్వే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రీసర్వే జరుగుతుంది. రీసర్వే చేసి భూములకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో, రాజశేఖర రెడ్డి ఫోటో, అలాగే నవరత్నాల ఫోటోలు వేసి ఇస్తున్నారు ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు. కొంతమంది మాకు ఎందుకు ఈ ఫోటోలు, ఎందుకు మా భూమికి, మా ఆస్తికి, మా హక్కుకు ఉన్నటువంటి భూమికి మీరు ఇచ్చేటువంటి పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, రాజశేఖర రెడ్డి ఫోటో ఏంటి, నవరత్నాల ఫోటో ఏంటి, ఇది అవసరమా, మాకు అవసరం లేదని చెప్పి కొంతమంది రిజెక్ట్ చేశారు. అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ప్రెజర్ చేశారు. సరే, అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఈ లోపలగా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరిగింది ఏంది? జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కానీ, జగన్మోహన్ రెడ్డి వాల్ పోస్టర్లు కానీ, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బొమ్మలు కానీ ఏమీ కనపడకూడదు, తీసేయండి అని చెప్పి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ కూడా కనిపించకూడదని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి.
అసలు ఎలక్షన్ కోడ్ రాగానే రాజశేఖర రెడ్డి బొమ్మలు కానీ ఎన్టీఆర్ బొమ్మలు కానీ ఏదైనా సరే వాటికి ముసుగులు కూడా వేస్తారు. ఇది ఎలక్షన్ కోడ్ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనిపించాల్సిందే, నేను చెప్తున్నాను మీరు అమలు చేయండి అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారి హుకుం జారీ చేశాడు కలెక్టర్లకి, అలాగే జాయింట్ కలెక్టర్లకి. జనరల్గా రెవెన్యూ ఇష్యూస్ జాయింట్ కలెక్టర్లు చూస్తూ ఉంటారు. వాళ్ళకేం చెప్తున్నారు, ఖచ్చితంగా రీసర్వే చేసినటువంటి భూములకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో, రాజశేఖర రెడ్డి ఫోటో, నవరత్నాల ఫోటో ఇంతకుముందు ఏ విధంగా అయితే చేశారో అలానే ముద్రించినటువంటి పాస్ పుస్తకాలే మీరు ఇష్యూ చేయండి, అవి లేకుండా ఇష్యూ చేయొద్దు అని చెప్పి హుకుం జారీ చేశారు. ఆ సందర్భంగా జాయింట్ కలెక్టర్లు కొంతమంది రివ్యూ మీటింగ్లోనే ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ని ధిక్కరించి కనుక వాళ్ళ ఫోటోలు వేస్తే మా జాబ్స్ పోతాయి, మా ట్రాక్ రికార్డులో బ్లాక్ స్పాట్ వస్తుందని చెప్పి వాళ్ళు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సందర్భంగా కొంత భేదాభిప్రాయాలు, తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎంత ఆర్గ్యుమెంట్ జరిగినా కానీ నేను చెప్తున్నా కదా, నేను సీనియర్ ఐఏఎస్ని, నేను చెప్తున్నాను మీరు చేయండి అని చెప్పి CCLAకి సంబంధం ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ విధమైనటువంటి హుకుం జారీ చేశారు. దీని పట్ల ఎలా వ్యవహరించాలి అనే దాని మీద తర్జన పడుతూ ఉన్నారు కలెక్టర్లు, అలాగే జాయింట్ కలెక్టర్లు కూడా. సో ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడింది. ఎవరు ఆ ఐఏఎస్ అధికారి అంటే CCLAకి సంబంధం ఉన్నటువంటి అధికారి, అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాబోతున్నాడని చెప్పి విశ్వసిస్తున్నాడంట ఆయన. అందుకే మీరు నేను చెప్పినట్టు చేయండి, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు మీ సంగతి చూస్తాము అని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి కూడా వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషనే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా నెలకొంది. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పుకున్నాం, మనం ఐఏఎస్లు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకుల్లో ఉన్నటువంటి సూర్యనారాయణ కానీ, లేదంటే వెంకటరామరెడ్డి అని, తర్వాత బండి శ్రీనివాసరావు అని, బొప్పరాజు వెంకటేశ్వరు అని, వీళ్ళ పేర్లు వినిపిస్తుంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన లీడర్లుగా. ఇప్పుడు వెంకటరామరెడ్డి అని అతను డైరెక్ట్గా అసలు సచివాలయాలకు ఫోన్ చేసి అక్కడ ఉండేటువంటి ఉద్యోగులకు కానీ వాలంటీర్లతో కానీ మానిటర్ చేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి డే టు డే అప్డేట్ కూడా తీసుకొని ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క సేవలో మునిగిపోయారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లోనే డీవియేషన్ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగుల నేతల్లోనే డీవియేషన్ వచ్చింది. ఇంకొక వైపు ఇప్పుడు తాజాగా ఐఏఎస్ల్లో కూడా డీవియేషన్ వచ్చింది. సో కాబట్టి ప్రతి సెక్టార్లో ప్రతి చోట డివిజన్ తీసుకొచ్చేసారు. కులం ప్రాతిపదికనో, మతం ప్రాతిపదికనో, లేదంటే ప్రాంతాల ప్రాతిపదికగానో, లేదా ప్రయారిటీస్ ప్రాతిపదికగానో ఏదో ఒక రకంగా డీవియేషన్ తీసుకొచ్చి ఈ డీవియేషన్ నుంచి ఆయన పరిపాలన చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసేయాలా తీసేయకూడదా, తీసేయాలని కొంతమంది, తీసేయకూడదని కొంతమంది. ఎన్నికల కోడ్ ఏం చెప్తుంది, తీసేయమని చెప్తుంది. కానీ ఎన్నికల కోడ్ని ధిక్కరించైనా సరే మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయాలి అని చెప్పి. అసలు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేయాలి, రీసర్వే చేసి? ఇప్పుడు ఈవెన్ సర్వే రాళ్ళు బాచినప్పుడు సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది? అసలు సర్వే రాళ్ళలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వద్దని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మా భూమిలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అని. అలాగే ఇష్యూ చేసేటప్పుడు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంబ్లమ్ ఉంటుంది, దాని వరకు వేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి కనుక ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు దాని మీద. ఇప్పుడు ఒకవేళ ఆ విధంగా ఇష్యూ చేశారనుకో, ఇష్యూ చేసినప్పుడు ఎవరైతే ఇష్యూ చేస్తారో ఆ జాయింట్ కలెక్టర్లకి ఎఫెక్ట్ అవుతుంది. సో దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా రెండుగా చీలిపోయి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వాడాలా వద్దా అనేది బొమ్మ రంగు పడింది అని అంటారు సినిమాల్లో. అలానే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పడింది ఇప్పుడు ఉద్యోగుల్లో. ఆ బొమ్మ పడినటువంటి బొమ్మ రెండుగా చీల్చేసింది. సో ఆ రెండుగా చీల్చేసినటువంటి క్రమంలో పరిపాలన కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నప్పటికి కూడా యంత్రాంగం ఐక్యంగా పనిచేయలేకపోతుంది. ఐక్యంగా పనిచేయలేనటువంటి స్థితికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోయారు యంత్రాంగాన్ని. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో అయినా కానీ అది ఐక్యంగా పనిచేయలేకపోవడం అనేది రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర పరిణామాలకి దారితీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా ఎలక్షన్ కూడా వచ్చింది అంటే రాజకీయ నాయకులకు సంబంధించి అది విగ్రహాలైన మనుషులదైనా కానీ ఫోటోలు వాటర్, విగ్రహాలకి అయితే మీరు అన్నట్టు క్లాత్స్ కడతారా, ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. సో అంత తెలిసి ఉండి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలా మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతకే తెలియాలి, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు అని. సో ఫైనల్లీ అధికారులు ఏం డిసైడ్ చేసుకుంటారు, ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాలా వద్దనే దానికి సంబంధించి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ CS రావు గారు. థ్యాంక్ యూ.